లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా కలెక్టర్పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని నేరుగా కలెక్టర్ డిపిఆర్ఓ చెబుతున్న పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. జన్ భాగీదారి జన్ సంచారి పేరుతో ఒక ప్రత్యేక అభివృద్ధికి సంబంధించి కుంటలు ఏర్పాటు చేసినారు. ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. అయితే ప్రధానంగా ఇక్కడ టార్గెట్ రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత జల్ సంజయ్ జల్ భాగీదారి కింద ఈ మండలంలో ప్రత్యేక గుర్తింపు వచ్చిన పరిస్థితి. డిఆర్డిఏ పీడీతో పాటు కొంతమంది అధికారులు చాలా క్లియర్గా అప్పుడు పనిచేసిన పరిస్థితి. పనిచేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అనంతరం జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కలెక్టర్కు అవార్డు ఇచ్చిన పరిస్థితి. మంచిర్యాల జిల్లా కలెక్టర్కు అవార్డు ఇచ్చారు. 4 జిల్లాల్లో మంచిర్యాల జిల్లా ప్రగతి అంశంలో ప్రధానంగా కొనసాగిన పరిస్థితి మనం చూపెట్టచ్చు. పక్కాగా వర్క్ జరిగినట్టు నేరుగా ఈరోజు జిల్లా కలెక్టరే ఫీల్డ్ మీదకి వచ్చారు. నిన్న జరిగిన అంశం అంతా కూడా అబద్ధం. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే సోషల్ మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసిన వారిని, మళ్ళీ చెబుతున్నాను, తప్పుడు ప్రచారాలు చేసిన వారిని ఖచ్చితంగా క్రిమినల్ కేసుకు నెక్స్ట్ ప్రొసీడ్ అవుతామని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉన్నాడు. ఎందుకు కలెక్టర్ గారిని ఒక రకంగా సోషల్ మీడియా టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది, ఏంటి తెలుసుకుందాం. ఏంటి సార్ ఇది కావాలని చేసినట్టు అనిపిస్తుంది? ఇది యాక్చువల్గా ఏమైంది అంటే దాదాపు 21 జిల్లా కలెక్టర్స్కి రాష్ట్రపతి గారు సొంతంగా అది అవార్డు ఇచ్చారు. అవార్డు మనీ ఇచ్చారు. 2 crore 1 crore ఎంతవరకు పని చేశారు. మా జిల్లాకు కూడా మ్యాక్సిమం 2 crores అమౌంట్ వచ్చింది. కానీ ఆ జేఎస్జేబీ పోర్టల్ అంటే వేరే ఉన్నాయి. మీ అందరూ కూడా డాష్బోర్డ్లో వెళ్ళి చూడవచ్చు. దానిలో ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ స్కీమ్ కింద లేదా సిఎస్ఆర్ కింద డిఎఫ్టీ కింద ఏమైనా వర్క్ టేకప్ చేసాము, దానికి జియో ట్యాగ్ చేసేసి ఎంత ఫండ్ ఎక్స్పెండిచర్, ఎంత టైంలో అయింది, దానికి ఎంత యూజ్ వస్తున్నాయి, దానికి మళ్ళీ డెస్క్ వెరిఫికేషన్ చేసేసి ఫీల్డ్ వెరిఫికేషన్ దాదాపు 1 నెల వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతాయి. మీ అందరూ కూడా కవర్ చేశారు ఆ టైంకి. ఇక టీం వచ్చేసి ఫీల్డ్ అన్నీ కరెక్ట్గా అయిపోయిన తర్వాత ఏ స్ట్రక్చర్ క్వాలిఫై అయితే దాన్ని బట్టి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటి పోర్టల్ ఉంటుంది అదే వెబ్సైట్ మీద. ఆ పోర్టల్ ఎందుకు ఉంటుంది అంటే క్యాచ్ ద రెయిన్ అంటే మనకి ఏమైనా వాటర్ వస్తున్నాయంటే దానికి వేస్ట్ కాకుండా ఐదర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి పోవాలి ఆర్ దానికి మనం వాడాలి. అది వాలంటరీ. మీ ఇంట్లో కూడా ఒక వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పెట్టుకోవచ్చు. మున్సిపాలిటీది కంపల్సరీ ఉంది అంటే పక్కా మీరు కట్టాలి, ప్లానేలో ఉంటుంది. సో దానికి కూడా ఒక కామన్ పర్సన్ ఆర్ ఒక ఎఫ్ఏటిఏ ఎవరికి మీరు ఫోటో ఇస్తే దానికి ఇక్కడ జరిగింది, దానిలో ఎలాంటిగా ఫండ్ సంబంధించిన ఎలాంటిగా దానికి డీటెయిల్ పెట్టడానికి లేవు. జస్ట్ ఇది ఇక్కడ వర్క్ జరిగింది, ఇట్లా మనం చేస్తే వాటర్ సేవ్ అయింది. ఒక వాలంటరీ ప్రాసెస్ ఉన్నాయి. మీరు దానికి గైడ్లైన్స్ కూడా చూస్తే ఒక వాలంటరీ ప్రాసెస్ ఉన్నాయి. దానిలో ఒకటి ఫోటో మిస్టేక్ అప్లోడ్ అయింది. నిన్న మాకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఫోటో అప్లోడ్ చేసాము. అండ్ దానికి లింక్ పెట్టేశారు. దానికి అసలే లింక్ లేవు. నిన్న పిఐబి నుంచి కూడా ఫ్యాక్ట్ చెక్ వచ్చింది. అంటే కొంతమంది జస్ట్ ఎక్కువ లైక్ వస్తుంది ఆర్ ఎక్కువ షేర్ వస్తుంది అట్లా చేసేసి ఏదో ఒక అంటే నార్మల్గా ఏదో ఒక మీద చేస్తే అంత రాకుండా ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ మీద చేస్తే ఏదో ఒకటి ఐఎస్ మీద చేస్తే ఎక్కువ వస్తుంది. ఆ ఆలోచనతోటి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టారు. దానికి మనము క్లియర్గా కౌంటర్ కూడా ఇచ్చాము. మళ్ళీ పిఐవి అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్పందించి పిఐవి నుంచి అంటే పిఐవి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏమైనా ఉంటుంది అంటే దాని నుంచి క్లియర్గా కేటగిరికల్గా ఎట్లా ఉన్నాయి, ఏ ప్రాసెస్ ఉన్నాయి, ఎట్లా దానికి అవార్డు ఇస్తున్నాము, దానికి సంబంధించిన దానికి డాటా మొత్తం సేవ్ ఉన్నాయి. దానిలో ఒక్కటి కూడా లోపాలు ఉండవు. ఎందుకు క్లియర్గా అది ఉన్నాయి, దానికి సేవ్ ఉన్నాయి. దానిలో అన్ని రకాల ఫిల్టర్ పెట్టేసి చేసాము. ఇది వాలంటరీ ఉంది. పాత పోర్టల్ ఉన్నాయి, దానిలో ఎవరికి ఇష్టమైతే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి అవార్డుకి ఎలాంటిగా సంబంధాలు లేవు. కానీ ఏదో ఒకటి మిస్టేక్ సపోజ్ అయింది అంటే మనకి దానికి అది రెక్టిఫై చేసాము. ఇంకా ఒకటి పని జరగకుండా పెడితే దట్ ఈజ్ రాంగ్. అది చాలా ప్రాబ్లమేటిక్. కానీ సపోజ్ 20,000 ఫోటో అప్లోడ్ చేశారు, దానిలో ఒకటి పని అయింది. డెస్క్టాప్లో అప్లోడ్ చేసిన టైంలో కొంత న్యూస్ వాళ్ళు రాశారు. అంటే మనం చెప్తే ఈ డెస్క్టాప్లో మన నార్మల్గా నేషనల్ ఫ్లాగ్ పెడతాము, దాని మీద క్లిక్ అయింది, అప్లోడ్ అయింది అంటే అసలు ఎఫ్ఏ లెవెల్లో అప్లోడ్ అవుతుంది అంటే వాళ్ళు అంతా టెక్నికల్గా తెలియదు. యాక్చువల్గా వాళ్ళు సపోజ్ ఇది ఫస్ట్ బదులు సెకండ్ క్లిక్ చేసేసి అప్లోడ్ చేశారు అంటే దానికి సడన్గా అప్లోడ్ అయిపోతుంది. ఇది తెలిసింది అంటే ఇమీడియట్గా పెట్టాము. కానీ ఇంత దుష్ప్రచారం జరుగుతున్నాయి కాబట్టి పర్సనల్గా వచ్చేసి మీడియా మిత్రులు కూడా
పిలిచేసి మొత్తం చూపించాను. ఇది వర్క్ జరిగింది, దానికి ఫోటో ఉన్నాయి, దానికి మస్టర్ కూడా పాత ఉన్నాయి, అంటే పాత పేమెంట్ అయింది అని అందరూ చూస్తే దాదాపు 7-8 మంత్స్ బ్యాక్కి వర్క్ కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో మొత్తం వాటర్ వచ్చింది, ఇప్పటి వరకు కూడా వాటర్ ఉంది, అంటే సఫిషియెంట్గా దానిలో వాటర్ వచ్చింది. అంటే ఒక రోజులో ఎవరు చేయలేకపోతారు ఎంత వర్క్. సో అన్ని అభద్రాలు ఆడేసి జస్ట్ ఏదో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి డిస్క్రెడిట్ చేయాలి. ఇంకా ఒకటి ఇప్పుడు కూడా నేను చెప్పాను, లాస్ట్ టైం 23లో మాకు సుల్తాన్పూర్ జీపీ పెద్దపల్లిలో ఆ టైంకి ఉన్న 1 crore, అది మా కోసం కాదు, మనం తీసుకున్నాము కానీ జీపీ కోసం 1 crore సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవార్డు వచ్చింది. ఎందుకు అవార్డు వచ్చింది అంటే మొత్తం తెలంగాణలో క్లీన్ అండ్ గ్రీన్ జీపీ కోసం. సో ఆ టైంకి కూడా అవార్డు వచ్చిన తర్వాత కొంతమంది సార్ ఇక్కడ చెత్త ఉంది ఇక్కడ అట్లా వాట్సాప్ చేస్తారు. అట్లా కాకుండా ఏమైనా గుర్తింపు వచ్చింది అంటే దానికి చెక్ చేయాలి, ఎట్లా వచ్చింది, ఏమైనా కరెక్ట్ ఉందా లేదా, దానికి చెక్ చేయాలి. దానిలో జస్ట్ ఏదో ఒకడు సక్సెస్ అయింది కాబట్టి దానిలో ఏదో ఒక లోపాలు చూపించి దానికి డిస్క్రెడిట్ చేయాలి. ఇది చాలా రాంగ్ పర్సెప్షన్, దాని నుంచి ఎలాంటిగా బెనిఫిట్స్ రావు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మంచిర్యాల జిల్లాలో ఏమైనా వాటర్ స్ట్రక్చర్ చేసాము, అన్ని డిఆర్డిఓ దగ్గర రికార్డు ఉన్నాయి, డిఆర్డిఓ గారి దగ్గర రికార్డు ఉన్నాయి. చాలామంది మీడియా మిత్రులు కూడా ఇచ్చాము, వాళ్ళు మంచి ఆర్టికల్ రాశారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఏమైనా డౌట్ అయితే మాకు మండల్ చెప్పాలి, విలేజ్ చెప్పాలి, మా వస్తే నేనే చూపిస్తాను దానికి. కానీ ఏదో ఒకటి జస్ట్ ఏదో ఒక వేరే పోర్టల్లో మిస్టేక్ అయింది, ఏదో ఒక వేరే ప్లేస్లో మిస్టేక్ అయింది, దాని నుంచి మొత్తం అవధరం అవార్డు తీసుకున్నారు, సొంత పాకెట్లో తీసుకున్నారు. అదే చెప్పబోతున్నాను సార్. కలెక్టర్ గారు 2 కోట్ల రూపాయల అవార్డు వచ్చింది. ఆ 2 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తీసుకున్నాడు. ఇది జిల్లా కలెక్టరేట్కి వస్తుంది, కలెక్టరేట్ అకౌంట్లో పడుతుంది. ఇదంతా కూడా ఆ సిస్టమ్ అభివృద్ధి పనికి వాడతారు. ఇదంతా తెలియకుండానే ప్రచారం జరుగుతుంది. మీరు ఏమంటారు? సో ఇది మొత్తం బోగస్ న్యూస్ ఉన్నాయి. ఇది 2 crores డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్లో వచ్చింది. నేను డిఆర్డిఓ గారికి ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేయడానికి చెప్పాను, అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్లో ఉంది, నేను డిఆర్డిఓ గారికి ఇచ్చేస్తాను అంటే ఆ అమౌంట్. దానికి డెవలప్మెంట్ కోసం వాడాలి, దానికి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, దానికి ఆడిట్ కూడా అవుతుంది. అట్లా లేవు కదా మాకు డబ్బు వచ్చింది దానికి మనం ఏమైనా ఇష్టం అయితే వాడుకోవచ్చు, అట్లా లేవు. దానికి క్లియర్గా కొంచెం కెపాసిటీ బిల్డింగ్ కోసం వాడుకోవచ్చు. కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లో సపోజ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ లేవు అంటే దానికి వాడుకోవచ్చు. ఇంకా ఒకటి, కొంతమంది సపోజ్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు వాటర్ సంబంధించిన వాటర్ ఎట్లా అది సేవ్ చేయాల్సింది, దానికి సంబంధించిన లేదు అంటే జీపీ సంబంధించిన ఏమైనా ఉంటుంది, దానికి ట్రైనింగ్ ఇచ్చేసి దానికి మంచి నీళ్ళు ఎట్లా అది ఐడెంటిఫై చేయాలి, ఏమైనా ఇష్యూ ఉంటుంది దానికి సంబంధించిన దానికోసం ఉన్నాయి. దానికి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం ప్రజల కోసం మాత్రమే యూజ్ అవుతుంది. దానికి మాకు డిఆర్డిఓ గారికి ఏమి రాలేదు, జస్ట్ ఒకటే అంటే మనం ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకున్నాం. ఇంకా ఒకటి చెప్తున్నాను, సపోజ్ నా టైంలో పని జరిగింది, ఆ టైం కంటే ముందు 10 days ముందు నాకు ట్రాన్స్ఫర్ అయితే కొత్త కలెక్టర్ వచ్చి తీసుకోవచ్చు. ఇది డిస్ట్రిక్ట్కి అవార్డు ఉన్నాయి, దానికి నా అవార్డు లేవు. నేను మళ్ళీ ఆ టైంకి కూడా నేను చెప్పాను, నేను డిస్ట్రిక్ట్ తరపున తీసుకున్నాను కదా, ఇది మా మొత్తం టీం చేసిన పనితోటి అవార్డు వచ్చింది, అంటే నేనే మొత్తం చేసేసి అవార్డు తీసుకుని అట్లా కూడా నేను ఎప్పుడైనా చెప్పాను. ఎప్పుడైనా అందరూ కలిసి కింద నుంచి పై వరకు అందరూ మానిటర్ చేసేసి పని చేశారు కాబట్టి అవార్డు వచ్చింది. కానీ అట్లా అభద్రం చెప్పేసి మొత్తం సిస్టమ్ అందరూ దొంగలు ఉన్నారు, అందరూ ఆడుతున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, ఏమైనా ఇష్టం, అది కింద నుంచి పై వరకు ఎవరైనా దానిలో సిబ్బంది పని చేశారు, ఎవరైనా ప్రజాప్రతినిధులు పని చేశారు, ఎవరైనా వాలంటీరీ వాళ్ళు కూడా మన ఎస్ఎస్జికి గ్రూప్కి రెగ్యులర్గా మీటింగ్ పెట్టి చెప్తాము దానికి మనం చేస్తాము. చాలామంది సొంతంగా వాటర్ ఇది రూరల్ ఏరియాలో కూడా చూస్తే మీరు ఎప్పుడు కూడా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అంటే చేస్తారు. లాస్ట్ ఇయర్ బోర్వెల్ దగ్గర మొత్తం మంచిగా స్ట్రక్చర్ చేసేసి అన్ని వాటర్ పోకుండా చూడాల్సింది. ఇంకర్ గుంతలు ఎక్కువైంది, దాదాపు 40% వాళ్ళు ఇంకర్ గుంత కట్టారు. సో ఇది వాళ్ళు అందరికీ డిస్క్రెడిట్ చేసిన వాళ్ళు అందరూ చేశారు, అంటే నేను చేసి 98,000 స్ట్రక్చర్ కట్టాడు, అందరూ చేసాము. అండ్ దానికి అట్లా చెప్తే అందరికి డిస్క్రెడిట్ చేయడానికి ఇది మంచిగా లేవు. అండ్ దానికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు. ఇప్పటి నుంచి దుష్ప్రచారం చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్. ఇప్పటి వరకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, దాని తర్వాత విల్ టేక్ బోత్ యాక్షన్. జల్ భగీరథ కింద జిల్లాలో ఎన్ని ఇలాంటి కుంటలు నిర్మాణం చేశారు? ఇప్పుడు మనం కుంట దగ్గరే ఉన్నాం. ఈ వాటర్ రిసోర్స్కి సంబంధించిన జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఎన్ని సో యాక్చువల్గా టోటల్ స్ట్రక్చర్ 80,000 పైగా టోటల్ స్ట్రక్చర్ అయింది. దానిలో ఇట్లా ఉన్న స్ట్రక్చర్ అరౌండ్ 2,000 వరకు అట్లా ఉంటుంది. దాని తర్వాత మ్యాక్సిమం మనకి సోక్పీట్ అయింది. తర్వాత బోర్వెల్ అండ్ హ్యాండ్ పంప్ దగ్గర మీరు చూస్తారు ఇక్కడ అన్ని పెట్టేసి సో దట్ వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్ అట్లా చేసాము. అన్నీ కలిపి టోటల్ 80,000 అన్ని మీరు జిఎస్జేవి 1 పోర్టల్లో వెళ్తే అన్ని స్ట్రక్చర్ ఉంటుంది, అన్ని జియో ట్యాగ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానికి మళ్ళీ
చెక్ చేయవచ్చు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిన్న మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారు. దానిలో ఎలాంటిగా లేవు. ఎవరికి ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఏమైనా చేసి చూశారు అంటే ఓకే. మా జిల్లాలో ఎవరికి ఏమైనా ఏ స్ట్రక్చర్ చూడడానికి ఉంటే మీరు రండి. ర్యాండమ్‌గా మీరే విలేజ్ చెప్పండి, మండల్ చెప్పండి. మనం వచ్చి మొత్తం స్ట్రక్చర్ చూపిస్తాం. ఎలాంటిగా దానిలో హైడ్ చేయడానికి లేవు. ఎలాంటిగా దానికి ఫేక్ చేయడానికి లేవు. తప్పుడు ప్రచారం చేసే వారికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను. ఏమైనా ఉంటే అంటే కరెక్ట్ చెప్పండి. దానికి మనము సరిగా చేస్తాం. ఈ అబద్ధాలు ఆడి దుష్ప్రచారం చేస్తే దానికి లాభం లేదు. ఫైనల్గా మీరే ఇబ్బంది పడతారు. అండ్ నెక్స్ట్ అది ఏం చెప్తున్నానంటే యాక్చువల్గా సపోజ్ 20,000లో ఒక స్ట్రక్చర్ దొరికింది అంటే దానికి నార్మల్ ప్రాసెస్ ఏముంటుంది అంటే మాకు చెప్పాలి. ఇది ఎట్లా అయింది అంటే దానికి ఇమీడియట్గా మనం విదిన్ 5 మినిట్స్లో చేంజ్ చేసేసి మళ్ళీ ఇచ్చాము. నార్మల్ ప్రాసెస్ ఏముంటుంది అంటే అట్లా మిస్టేక్ చాలామంది మీడియా మిత్రులు కూడా చెప్తారు సార్ ఇది దానికి ఇక్కడ ఇష్యూ ఉన్నాయి అంటే ఆర్ ఇక్కడ వాటర్ వచ్చింది, ఇక్కడ ఫ్లడ్ టైంలో ఇక్కడ అది అయింది. మనం ఏం చేస్తాం ఇమీడియట్గా దానికి తీసేసి మళ్ళీ చెప్తాం ఇది సార్ట్ అవుట్ అయింది. నార్మల్గా ప్రాసెస్ అంటే అలా దుష్ప్రచారం చేయడానికి ఆలోచన లేవు అంటే మాకు చెప్పాలి ఎట్లా ఉన్నాయి, దానికి మీ భర్జన ఏమున్నాయి, ఇది నిజమే అది చేయకుండా చేశారంటే ఆ టైంకి సార్ట్ అవుట్ అయిపోతుంది. కానీ డైరెక్ట్గా ఏం చెప్పకుండా అట్లా చేసేసి అంటే దట్ ఈజ్ రాంగ్. జిల్లాలో వాటర్ రిసోర్స్ పరిస్థితి ఏంటి సార్? దానికి సంబంధించిన కూడా మనకి గ్రౌండ్ వాటర్ బోర్డ్కి సెంట్రల్ గవర్నమెంట్ గ్రౌండ్ వాటర్కి రిపోర్ట్ కూడా వచ్చింది. మనకి అంటే అక్విఫర్ ప్రెషర్ ఏమైనా ఉంటుంది అంటే అది కూడా ఇంక్రీజ్ అయింది. దానికి మీకు డేటా కూడా ఇస్తాము. మన సెంట్రల్ గవర్నమెంట్కి ప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. దాదాపు 1 మీటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పై వచ్చింది. అండ్ ఇంకా ఒకటి ఈ వేస్ట్ వాటర్కి మంచిగా మేనేజ్ చేస్తే మీ అందరూ కూడా చూసి ఉంటారు. ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి డెంగ్యూ కేసెస్ ఆర్ వెక్టర్ బోర్న్ డిజీజ్ తక్కువ అవ్వచ్చు. ఇవన్నీ మనం చూడాల్సింది. అంటే అన్నీ చూస్తే డైరెక్ట్గా ఇండికేషన్ ఉంటుంది పని జరిగిందా లేదా. మిగతా అన్నీ మనం అది చెప్పుకోవచ్చు. కానీ ఈ డైరెక్ట్ రిజల్ట్ ఉన్నాయి. అది కాకుండా మళ్ళీ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయింది అంటే ఎవరైనా అయితే డైరెక్ట్గా చెక్ ఆబ్జెక్టివ్ పారామీటర్ గ్రౌండ్ వాటర్లో అక్విఫర్ ప్రెషర్ ఇంక్రీజ్ అయింది అంటే దట్ ఈస్ డైరెక్ట్ ఇండికేషన్కి వాటర్ సేఫ్ తోటి ఇది అయింది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే మనం ఈ అంశంలో ఒకసారి పూర్తిగా లోతుగా వెళ్ళినట్టయితే ఇదంతా కూడా జాతీయ ఉపాధి హామీ ఎన్ఆర్ఈజిఎస్ కింద వర్క్ చేశారు. అంతా కూడా జియో ట్యాగ్తో పాటు పలు అంశాల్లో కూలీల ద్వారా పని చేయించిన పరిస్థితి, డైలీ లేబర్ ద్వారా ఇదంతా జరిగింది. అయితే ఈ జన్ భాగీదారీ ఏదైతే స్కీమ్ ఉందో దీంట్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రూరల్లో ఎక్కడైతే అడవి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల్లో వాటర్ నిలువ ఉండే విధంగా కొంత కుంటలు తీసే ప్రయత్నం చేశారు. దీంట్లో దాదాపుగా 8 నుంచి 9 వేల మేరకు పని జరిగిందని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టవలసి వస్తుంది. మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నారు. నిన్న సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది, ఈరోజు స్పాట్కి తీసుకొచ్చాను. అంటే ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా జియో ట్యాగింగ్ ద్వారా ఈ పోర్టల్లో పోయి చెక్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ప్రతి ఫోటోతో పాటు వర్క్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎక్కడ కూడా వర్క్ స్ట్రక్చర్ లేకుండా ఉండదని చెబుతున్న పరిస్థితి. అయితే మంచిర్యాల జిల్లాలో ఇప్పటికీ 1 మీటర్ పైన వాటర్ డెవలప్మెంట్ అయింది. ఈ డెవలప్కు కొంత ఇలాంటి ప్రధానమైన అంశాలే కారణమని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకుడు గుంతలతో పాటు వాటర్ రిసోర్స్ను చెడు వాటర్ అంటే ఏదైతే మలినమైన వాటర్ ఉన్నో దాన్ని ఏ విధంగా భూమిని అక్కడిదక్కడే ఇంకిపోయే విధంగా చూడాలనే కోణంలో కొంత కేంద్ర ప్రభుత్వ స్కీముల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నమే అధికారులు చేశారు. అయితే రాత్రిని పగలు పనిచేసే మాకు ఇలాంటి అంశాల ద్వారా కొంత ఇబ్బంది కలిగిస్తుంది, డిమోట్ చేస్తుంది. అంటే మేము చేసే పనిని చేయకుండా ఇలాంటి ప్రచారాలు మమ్మల్ని నిరుత్సాహాన్ని గురి చేస్తుందని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. నిన్న చిన్న తప్పిదం, కంప్యూటర్ ఆపరేటర్ చేసే చిన్న తప్పిదం, ఆ పోర్టల్లో నేషనల్ ఫ్లాగ్ అప్లోడ్ అయింది. అది వెంటనే మార్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. దీని అంశంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సమాచార శాఖ కూడా స్పందించి ఇలాంటి ఎక్కడ తప్పిదాలు జరగవు, కాంక్రీట్గా కన్స్ట్రక్టివ్గా అంశాన్ని మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలని మాకు చెప్పింది. అయితే చెప్పడమే కాకుండా ఇప్పుడు కూడా నేను నేరుగా స్పాట్కి వచ్చి మీకు విషయం చెప్పే ప్రయత్నం చేశానని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్తున్నాడు. అయితే మరోసారి చెబుతున్నాను, అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు. కలెక్టర్పై చెప్తే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి ఇలా చేశారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంత్, అవినాయక్, RTV, ఆదిలాబాద్.
జిల్లాలో వాటర్ రిసోర్స్ సంబంధించిన అంశం ఏ విధంగా అభివృద్ధి చెందింది? డిఆర్డిఏ పీడీ మనతో ఉన్నాడు కిషన్ గారు. ఒకసారి కిషన్తో మాట్లాడిద్దాం. అన్న ఏంటన్న ఎట్లా చూడొచ్చు? నమస్కారం, అందరికీ నమస్కారం. యాక్చువల్ ఏంటంటే మనకు జల్ శక్తి జన అభియాన్ కింద 2 కోట్ల అవార్డు వచ్చింది వాస్తవమే. దానికి ఏంటంటే మనము ఏవైతే వర్క్ చేసినామో వేరు వేరు స్కీములల్లో అన్నీ కూడా దాదాపు 80,000 వర్క్స్ మరి అవార్డు కోసం అప్లోడ్ చేయడం జరిగింది. అందులో మేము చేసినటువంటి పనులకు మరి సెంట్రల్ టీం నుండి వచ్చేసి ప్రతి వర్క్ని మరి ర్యాండమ్గా ఆడిట్ చేసినారు, చూసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ కూడా అంటే ఏదైతే ఆడిట్ టీం వచ్చిందో వాళ్ళు చాలా సంతోషంగా సాటిస్ఫైడ్గా మరి ఒక మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు మా జిల్లాకు అవార్డు వచ్చింది. పెద్దలు గౌరవనీయులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సూచనల మేరకు చాలా పనులు ఈరోజు మరి ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నాం. ఈ అబద్ధపు ప్రచారం అనేది కరెక్ట్ కాదు. అది ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే దయచేసి ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఏ విలేజ్లో అయినా డౌట్ ఉన్నట్లయితే దయచేసి అడగండి. స్వయంగా నేను వచ్చేసి ఆ వర్క్లను చూపిస్తా. అప్పుడు మరి జిల్లాకు వచ్చినందుకు అందరూ సంతోషించాలి. కానీ ఈ రకంగా కొద్దిగా నెగిటివ్ ఆలోచనలన్నీ ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకో మాట కూడా కలెక్టర్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పిండు, ఇట్లా పని చేసేటోళ్ళను ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే డిమోట్ అవుతారు, మానసికంగా ఇబ్బంది పడతారు, రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు అందరు వినే ఉన్నారు, పెద్దలు కలెక్టర్ గారు మరి నా టీం అనేది చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. అలాంటి వాళ్ళకి ఇంకా వేరే స్కీములలో కానీ వేరే శాఖలలో ఏదన్నా అవార్డ్స్ వచ్చినట్లయితే దానికి కూడా మా టీం సిద్ధంగా ఉన్నది, కష్టపడతారు. ఖచ్చితంగా జిల్లా అభివృద్ధి కోసం మరి ఒక టీం వర్క్ చేసేసి ఇంకా మేము జిల్లాకి ఇంకా ఎక్కువ అవార్డు వచ్చేటట్టు ప్లాన్ తయారు చేసుకుంటారని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పినారు. కాబట్టి మేము వాస్తవంగా నిన్న కొద్దిగా బాధపడ్డాం. పనులు ఉండి కూడా ఈ రకంగా కొద్దిగా నెగిటివ్ న్యూస్ అనేది వచ్చినందుకు చాలా బాధపడ్డాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. తప్పుడు ప్రచారం చేయొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నేరుగా డిఆర్డిఏ పీడీ చెబుతున్న పరిస్థితి. జిల్లాలో ప్రతి ప్రాంతాల్లో జలశక్తి జల్ అభియాన్ కింద ప్రతి పని పర్ఫెక్ట్గా కొనసాగింది. మీరు కావాలంటే ఈ అంశంలో తెలుసుకోవచ్చు, చూడవచ్చు, చెక్ చేసుకోవచ్చు. నన్ను పిలిస్తాను, నేను వచ్చి చూపెడతానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడింది. జల్బాగి దగ్గర కింద జరిగిన వర్క్ ఏదైతుందో నిజమా అబద్ధమా? అప్పటి సర్పంచ్ ఇప్పటి సర్పంచ్ ఏమంటున్నాడు ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటన్నా పని జరిగిందా? పని జరిగింది. 2 నెలలుగా ఇక్కడ ఉన్న లేబరు కష్టకాలం చేసి పని చేసినారు. చేసిన దాన్ని కూడా మీరు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఇలా చేయడం వల్ల మా ఊరి అభివృద్ధి అనేది కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని మేము సరిగ్గా వినియోగించుకుంటున్నాం. వాస్తవంగా 2024-25లో జలశక్తి కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో ఫారెస్ట్లో ఉపాధి హామీ ప్రకారం వర్క్ అయితే జరిగినది. స్వయంగా ఈరోజు మన జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సార్ వచ్చి కూడా వీక్షించడం జరిగినది. కావున దయచేసి ఈ సోషల్ మీడియా వేదిక చేసుకున్న కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేసి మన యొక్క జిల్లాను అలాగే మా మండలంలోని మా గ్రామాన్ని కూడా కించపరచడం జరుగుతుంది. ఇక్కడ నుండి అయినా వాళ్ళు ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానేసి మన యొక్క జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు కూడా కోరుకొని ముందు భాగంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఎక్కడ కట్టుకథ లేదు, తప్పు లేదు, ఉన్న విషయం సూటిగా చెబుతున్న పరిస్థితి. పని జరిగింది వాస్తవమే. ఇదంతా కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరిగింది. దీనికి జియో ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ అనంతరం టెక్నికల్ శాంక్షన్ తీసుకుంటారు. టెక్నికల్ శాంక్షన్ అనంతరం నేరుగా ఎంపీడీ ఆఫీస్లో ఈ అంశంలో పరిశీలన జరుగుతుంది. పరిశీలన తర్వాత ఎప్పుడైతే జియో ట్యాగింగ్ తర్వాత కూలీలది కూడా డైలీ ఫొటోస్ ఉంటాయి. ఏ వర్క్ ఎంత జరిగింది ఏంటి, ఆ రోజు ఎవరైతే జాతీయ ఉపాధి హామీ కింద రోజ్గార్ పని కింద పోయిన కూలీలకు సంబంధించిన పూర్తి హాజరు పట్టిక ఉంటుంది. టెక్నికల్ శాంక్షన్ అనంతరం రికార్డ్ చేసిన బిల్ ఏదైతుందో ఎప్పుడు కూడా ఎంబీ కూడా ఉంటుంది. ఎన్ని మీటర్లు తీశారు, ఎన్ని మీటర్ల మట్టి తీశారు, ఎంత తీశారు అనే కోణంలో డీటెయిల్గా ఉంటుంది. ఇదంతా కూడా ఎంపీడీ ఆఫీస్లో
ఆ రికార్డ్ భద్రపరచవలసి ఉంటుంది. ఇదంతా కూడా ఆన్లైన్ నేషనల్ సంబంధించిన అంశం, నేషనల్ స్కీమ్కి సంబంధించిన అంశం కాబట్టి మేము ఎక్కడ ఎటువంటి తప్పిదం చేయలేదని అధికారులు చెబుతూనే మరొక ప్రధానమైన అంశం జిల్లా కలెక్టర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవేళ కనుక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామని సీరియస్గా చెప్పారు. అయితే నిన్న జరిగిన తప్పుడు ప్రచారం ఏదైతుందో అది ప్రచారం మాత్రమే, నిజం మీకు ఇప్పుడు చూపెట్టాము, మీరే చూశారు. ఒకవేళ కనుక నిన్నటికి రాత్రే అంత పెద్ద కుంట మట్టి తీయడం అనేది, కట్టపోయడం అనేది ఇదంతా జరగదు కాబట్టి ఎవరు తప్పుగా కావాలని ప్రచారం చేయొద్దు. కొంతమంది కావాలని చేస్తున్నారు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేయొద్దని నేరుగా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.